హాయ్ అండి అందరికీ. మహిత మాటలతో మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. గోధుమ పిండి అయిపోయిందనేసి గోధుమలు ఆడించడానికి మిల్లుకి అయితే వచ్చేసాను. సరే 5 కేజెస్ గోధుమలు తీసుకొని పిండి ఆడించి తీసుకెళ్తాను. ఎందుకంటే డైలీ చపాతీ చేసుకుంటాము నైటు. అసలు అన్నం తినము. అందుకోసం అనేసి ఒకేసారి వచ్చేసి తీసుకుంటాను. ఇక్కడ పిండి కూడా పట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అన్ని రకాల పిండిలు ఉంటాయి. గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి. పిండి కావాలంటే పిండి లేదా మనకు గోధుమలు, సజ్జలు, రాగులు తీసుకొని అయినా పిండి ఆడించవచ్చండి. ఇక్కడ పిండి అయినా ఆడించి ఇస్తారు. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను మాత్రం 5 కిలోల గోధుమలు, 1 కిలో సజ్జలు తీసుకొని పట్టించాను. గోధుమలు కేజీకి 45 రూపీస్, పిండి పట్టినందుకు 8 రూపీస్, టోటల్గా 53 రూపీస్ కేజీ అయితే నాకు ఇక్కడ తీసుకున్నారండి. ఇలా మనం ఇట్లా గోధుమలు తీసుకొని పిండి ఆడిస్తే మంచిదా లేదా షాప్లో తీసుకుంటే మంచిదా, మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి. ఇక్కడ ఇప్పుడు చాలామంది ఉంటారండి. నేను మాత్రం మెత్తగా పడుతున్నారా లేదా అనేసి చూసాను. ఒకసారి పట్టి మళ్ళీ అందులోనే వేసి పట్టి ఇస్తాడు 2 టైమ్స్. చాలా మెత్తగా బాగుంటుంది. నాకు ఇలా గోధుమలు తీసుకొని పిండి పట్టిస్తేనే చపాతీలు అనేవి మెత్తగా అనిపిస్తాయి. షాప్లో తీసుకున్న పిండి మాత్రం అంత మెత్తగా అనిపించదండి. అందుకే నేను ఎప్పుడైనా ఇక్కడికే వచ్చి తీసుకుంటాను. నాకు 5 కేజెస్ పిండికి ఇంత అవుతుంది. పక్కనే విశాల్ మార్ట్ ఉంటే చూద్దాం అనేసి వెళ్ళాను. అసలు ఏం తీసుకోకూడదు అనేసి, కానీ ఎంట్రెన్స్లోనే లేడీస్వి పెట్టారు. చాలా ఆఫర్స్ ఉన్నాయండి. జీన్స్ మీద టాప్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 99, 199 అలా తక్కువ కాస్టే ఉన్నాయి. నాకు వెళ్ళగానే గ్రీన్ కలర్ది బాగా నచ్చింది. చేతిలో పట్టుకొని మిగతావి చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువ జీన్స్ మీద టాప్సే తీసుకుంటాను. ఇంట్లో రెగ్యులర్ వేర్కి నేను ఇలా వేస్తాను అనేసి 99 ఉన్నదనేసి అదొకటి తీసుకున్నాను. మిగతావి చూసాకన్నీ 299, 300 ఉంది, ఎందుకులే అనేసి 99, 199లోనే తీసుకున్నాను. అమ్మాయిలకైతే చిన్న చిన్న మిడ్డీలు, ఫ్రాక్స్ భలే ఉన్నాయి. అబ్బాయిలకైతే ఎప్పుడు అవే టీషర్ట్స్, ప్యాంట్స్ అవే ఉంటాయి. మా అమ్మాయికి కూడా తీసుకుందాం అనేసి ఒకసారి చూద్దాం అనేసి వచ్చాను. 99 రూపీస్కే కలర్ బాగుండే ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఈ ఫ్రాక్ కూడా బాగుంది, కాకపోతే 400 ఉంది, ఎందుకులే అనేసి తీసుకోలేదు. నేను కొనుక్కొని మా అమ్మాయికి తీసుకోకుండా ఏడుస్తుంది. అందుకే ఏమున్నాయని ఒకసారి అన్నీ చూస్తున్నాను. అన్నీ చూసినాక ఏది నచ్చితే అదే తీసుకుంటాను. ఫస్ట్ ఒకసారి అన్నీ చూసి మళ్ళీ వెళ్ళి తీసుకుందాం అనేసి చూస్తున్నాను. అన్నీ బాగున్నాయి, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. అందుకే ఒక్కొక్కటి తీస్తూ అన్నీ చూస్తున్నాను.
ఇది సెట్ అండి, ఫుల్ సెట్ నచ్చింది, బాగుంటుంది అనేసి తీసుకున్నది ఒకటి. ఇది 99 రూపీసే, డైలీ వేర్కి అవుతుంది అనేసి అదొకటి తీసుకున్నాను. కొంచెం తక్కువ రేట్లోనే తీసుకుంటాను. తీసుకుంటే ఎప్పుడైనా పార్టీ వేర్ టైప్ అయితేనే ఎక్కువ పెడతాను, కానీ డైలీ వేర్కి 99, 199 అలాగే తీసుకుంటాను. ఇది జీన్స్ మీదకి వేయొచ్చు కదా అనేసి ఆ బ్లాక్ది అయితే ఒకటి తీసుకున్నానండి. 2 మా అమ్మాయికి, 2 నాకు తీసుకున్నాను. మా బాబుకి మాత్రం ఏం తీసుకోలేదండి, జస్ట్ చూద్దాం అనేసి అన్ని బాబువి కూడా చూసాము. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చినాక పిండిని తీసి డబ్బాలలో పోస్తున్నాను. నాకు 5 కేజెస్ డబ్బా లేదండి, అందుకే రెండిట్లలో తీసి పోస్తున్నాను. ఇది స్టీల్ది కూడా ఒకటే, చిన్నవి ఉన్నాయి, పెద్దవి లేదు, అందుకే ప్లాస్టిక్ దాంట్లోనే పోస్తున్నాను. మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో పోయొద్దని అయితే కామెంట్ చేయకండి. ఇంట్లో ఉన్న వాటిలోనే నేను పోసుకుంటున్నాను. ఒకటి 3 కేజెస్, ఒకటి 2 కేజెస్, అందులో రెండిట్లో సపరేట్ చేసి అయితే పెట్టేశాను. ఎక్కువసేపు కవర్లో ఉంచొద్దనేసి ఇంటికి రాగానే వెంటనే ఇలా చేస్తున్నానండి. నాకు 5 కేజెస్కి అయితే ఇంత పిండి వచ్చిందండి. జొన్నలు తీసుకున్నాను, జొన్నలు కూడా 1 కేజీ. అవి దోశ కోసం అయితే తీసుకున్నానండి, పిండి అయితే ఆడించలేదు, ఎందుకంటే జొన్న రొట్టె చేయడం అయితే నాకు రాదండి, అందుకే ఇలా విడిగానే తీసుకున్నాను. ఓకే, బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.